నెల్లూరు నగరంలోని 50వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నారాయణకి పూలవర్షం కురిపిస్తూ జై తెలుగుదేశం, జై నారాయణ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ డివిజన్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరున ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ వైసీపీ అరాచకాలను, వైఫల్యాలను తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏ ఇంటికి వెళ్లినా వైసీపీ ఒక్కసారి ఓటు వేసి మోసపోయామని, ఈసారి అలాంటి పొరపాటు చేయమని, ఖచ్చితంగా 2024లో టీడీపీని మిమ్మల్ని అత్యధికంగా మెజారిటీతో గెలిపించుకుని తీరుతామని ప్రజలు చెప్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు 54 డివిజన్లో, నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్లో కూడా ఉన్న 43,000 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో చేశాను. కానీ ఇవ్వాల. ఎందుకంటే నేను కూడా ఒక పూరి గుడిసెలో ఉండి ఎంఎస్సి చదివిన దాకా ట్యూషన్ స్టార్ట్ చేశాడు 1979లో కూడా నేనున్న ఇళ్ళు పూరి గుడిసె. ఆనం రమణారెడ్డి ట్యూషన్లకు వచ్చేవాడు. ఆనం రమణారెడ్డి వాళ్ళంతా ట్యూషన్కి వచ్చేవాడు నా దగ్గరికి. ఈరోజు ఆనం రమణారెడ్డి ఎవరైతే ఉండేవారు స్పోక్స్ పర్సన్, వాళ్ళందరూ పూరి గుడిసెలోనే చదువు చెప్పేవాళ్ళకి. నాకు తెలుసు ఆ బాధ నాకు తెలుసు. వర్షాలు వచ్చినప్పుడు జరిగే ఇబ్బందులు. అందుకనే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. నెల్లూరు సిటీలో, నెల్లూరు రూరల్లో 54 డివిజన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో చేశాను. కానీ ఈ నాయకులు, వైసీపీ నాయకులు ఆ ఇల్లు ఇవ్వకుండా ఈరోజు కూడా అట్టే పెట్టుండారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకంటే కోట్ల డబ్బులు తెచ్చి చక్కటి ఇళ్ళు షీర్వాల్ టెక్నాలజీతో కట్టాం. ఫ్లోరింగ్ వర్టిఫైడ్. వంటగదిలో వాడు వంట చేసుకునే దానికి గ్రానైట్ వేసాను. గ్రానైట్ వేయించాను. వాల్స్ అన్నీ పుట్టి పెట్టాం. ఏ విధంగా అయితే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళలో ఉంటాయో అలా పుట్టి పెట్టి ఫినిషింగ్ ఇలా చేశాను. చక్కటి రోడ్లు వేయించాను. ఎక్కడైతే ప్రతి లేఅవుట్లో పార్కు డిజైన్ చేశా. ఎక్సలెంట్ పార్క్. కోవూరు దగ్గర మన యొక్క పెన్నా బ్యారేజ్ పక్కన ఏదైతే 5,800 ఇళ్ళు కట్టామో దాంట్లో 1 crore పెట్టాం పార్క్కి. వీ స్పెండ్ 1 crore. బ్యూటిఫుల్ పార్క్. పేదవాళ్ళ పిల్లలైనా చక్కగా ఆడుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ₹1 కోటి అక్కడ పెట్టిన పార్క్. ఇలా అంటే నెల్లూరులో ఉన్న పార్కులన్నీ రెనోవేట్ చేయటమే కాదు, ఎక్కడైతే నిరుపేదలకు ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసామో అల్లిపురం కానీ, ఇక్కడ కానీ, లేకుంటే అక్కడ చెరువు దగ్గర కానీ, అన్ని దగ్గర బ్యూటిఫుల్ పార్క్స్. పేదవాళ్ళ పిల్లలు అయితే ఆడుకోకూడదు పార్కులో? పేదవాళ్ళ పిల్లలు అయితే పార్కులో ఆడుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్ ఉండబడలేదా? ఇలాంటి క్వశ్చన్స్ నేను వేసుకొని చేశా. కానీ వాటిలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అది కరెక్ట్ కాదు. మా మీద కోపం ఉన్న ప్రజల మీద మీరు కోపం పెట్టుకోవద్దని నేను చెప్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. అయితే కళ్ళు తెరుచుకున్నా మీ చేతుల్లో ఏం లేదు. అది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 2024లో అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. సుపరిపాలన ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. సుపరిపాలన అంటే నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ, అదేవిధంగా యువత డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్ వచ్చేటట్టుగా, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చేటట్టుగా ఖచ్చితంగా చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.